తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన సికింద్రాబాద్ పిజి కళాశాలలో విద్యార్థులందరూ కూడా కుల మతాలకు అతీతంగా విద్యార్థి సంఘాలందరూ కూడా ఐక్యమై ఇవాళ తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అతిపెద్ద పండుగైన బోనాల పండుగను ఇవాళ ఉత్సాహంగా జరిపి ఇవాళ విద్యార్థులు అధ్యాపకులు అందరూ కూడా కలిసి ఒక ఐక్యతగా ఈ రోజు విద్యార్థులు ఒక బోనాల పండుగను ఏర్పాటు చేశారు. దానికి ఇవాళ విద్యార్థి నాయకులు ఇవాళ మనల్ని ఒక అతిథిగా పిలిచినటువంటి సందర్భంలో మేము కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పండుగలో భాగమై వాళ్ళతో పాటు అడుగులు అడిగేసి ఇవాళ ఉత్సవాలను అద్భుతంగా జరిపారు. మరి ఈ జరిపినటువంటి విద్యార్థి లోకానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పీజీ కళాశాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పక్కనే ఉన్నటువంటి 17 ఎకరాలు అన్యకాంతమవుతున్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు ఇక్కడ మేము ప్రభుత్వం తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మా బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరింత ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వసతులు కానీ ఇంకా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా కోరుతూ ఇలాంటి ఉత్సవాలను తెలంగాణలో ప్రతి ఊరు వాడ విద్యార్థులు కూడా జరుపుకొని పెరుగుతున్నటువంటి గంజాయి మత్తు పానీయాలకు దూరంగా ఉండి మన సంస్కృతి సాంప్రదాయాలను ఇవాళ అభ్రపరిచే విధంగా జరుపుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ అతిపెద్ద పండుగ బోనాల పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకుంటాం. మనం అందరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఉన్నటువంటి చదువుకొని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా విద్యార్థులు కూడా తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి ప్రజా పాలనలో ప్రభుత్వ విద్యకు యూనివర్సిటీ విద్యకు పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ప్రభుత్వ విద్యను ఇవాళ డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి విద్యార్థి లోకంతా కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మన కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నాం. బోనాలు వర్షాలు పడడానికి సంవత్సరం మొత్తం బాగుండడానికి చేస్తారు. సో మనం ఇంటి దగ్గర చేయడం వేరుంటాయి, పేరెంట్స్ తోని ఇట్లా కాలేజ్ పేరెంట్స్ తో చేయడం వేరే ఉంటది, ఇంకా డిఫరెంట్ గా ఇన్వాల్వ్ అయి ఉంటది. అంత ఫ్రీగా చేయము, బట్ ఫ్రెండ్స్ తో ఇంకా కొద్దిగా ఇన్వాల్వ్ చేయడం, మనం నేర్చుకుంటూ మనం చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువగా మనకు తెలుస్తా ఉంటది, చాలా నేర్చుకోవచ్చు. తెలంగాణలో ఫెస్టివల్ అంటే ఏ ఫెస్టివల్ మైక్ మంచిగా అనిపిస్తుంది? బోనాలు బతుకమ్మ అన్ని మంచిగా బోనాలు బతుకమ్మ ఎందుకంటే అప్పుడు మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి డాన్స్ అవి ఉంటాయి. అలా అని కాదు, అన్ని పండుగలకు రెడీ అవుతాము చేస్తాం, కానీ బోనాలు బతుకమ్మ తెలంగాణ రిప్రజెంట్ చేస్తాయి కదా. వేరే ఏ కంట్రీలో వేరే ఏ స్టేట్ లో కూడా వాటికి లేదు అని మన తెలంగాణలో ఒరిజిన్ అయ్యి మనం సెలబ్రేట్ చేసుకొని మన కల్చర్ ని ప్రమోట్ చేస్తూ మనం బోనాలు బతుకమ్మ చేసుకుంటాం. ఏం కోరుకుంటారు దేవత? వర్షాలు మంచిగా పడాలి, స్టూడెంట్స్ అందరు బాగుండాలి, మీ తరపున మా తరఫున అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బోనం ఏమని చెల్లిస్తున్నా దేవత? ఏం కోరుకోలే అన్న, ఇప్పుడే ఎత్తుకున్నా. ఇప్పుడే ఎత్తుకున్నా? ఇదే ఫస్ట్ టైమా? లేదు, మా ఊర్లో ఎత్తుకున్నా. ఏమని కోరుకుంటాం మరి? అందరు బాగుండాలి, అందరు బాగుండాలి, అందరూ ఉండాలా? అందరు ఏమనుకుంటారో అది నెరవేరాలి. అంటే మీరేం కోరుకుంటున్నారు? నేనేం కోరుకోవట్లేదు, మా పేరెంట్స్ బాగుండాలి అంతే. నా సంగతి తర్వాత, ఫస్ట్ మా పేరెంట్స్. మంచి జాబ్ రావాలి. జాబ్ అంటే వస్తుంది నేను కష్టపడితే, కానీ మా పేరెంట్స్ బాగుంటే అదే చాలు. ఎట్లాంటి వైబ్ వస్తుంది? నేను 8 years నుంచి చేస్తున్నా అమ్మా. నేను ఏ వాటి 8 years వస్తున్నా, బట్ నాకు ఇది వేసినప్పుడు వచ్చే వైబు అలాగ ఉంటుందమ్మా. ఎట్లుంటుంది అంటే అమ్మవారి మీద వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది అమ్మా నాకైతే. అన్న ఇప్పుడు 2-3 days నుంచి ఆచరణ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను 2-3 వీడియోలు చూస్తున్నా. సో పోతరాజులు అంటే పోతరాజు లాగా ఉండట్లేదు, దయ్యాలు లెక్క అవుతున్నారు అని చెప్పేసి ఒక వీడియో ట్రోల్ అయిపోయింది. దానికి సమాధానం? అదంతా సోకులమ్మా. నన్ను అడిగితే అసలైన పోతరాజు అంటే చెంకీలు కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, కుంకుమ కావచ్చు అమ్మా, కుంకుమ పసుపు. బట్ మేమే అంటే ఏదో జర్రా మాకు దొరకక కాబట్టి మేము వేసుకొని వచ్చినాం అంతేగాని, లేకపోతే ఈ దినం కూడా ఈ ప్లేస్ లో కూడా మేము
చెంకి లేకపోతే కుంకుమ పసుపు వేసుకునే బయటకు వచ్చేటోళ్ళం అమ్మ. అంతే, అంటే వేయొద్దని చెప్తున్నారు మీరు అసలు. బరాబర్ చెప్తున్నా అమ్మ. అది అయితే దయ్యం లెక్క తయారు కావద్దు. అది చట్ట విరుద్ధంగా గలీజమ్మా. అది నేను చెప్పాలంటే ఇక నా ఆ విధంగా చెప్పలేను అంటే కానీ మీకు మీకు మీ గురువులు కావచ్చు వాళ్ళు మీరు చెప్పరా ఇట్లా మనం రెడీ కావచ్చు ఇట్లా వేయొద్దు అని చెప్పేసి మీ గురువుల దగ్గర నుంచి మీకు ఎట్లాంటి ఏం రాలేదు? మా గురు నాకు ఒక్కటే చెప్పేది, నలుగురు సాయం చేయి, నలుగురు కాడ నీ కాడ పేరు తెచ్చుకో. అంతేగాని నలుగురు మోసం చేసి నీ కాడ ఆ పేరు తెచ్చుకున్నావు అనుకో, నువ్వే మోసపోతావు, నువ్వే ఆగం చేస్తావు. ఎందుకు మనకి అని చెప్పి అన్నట్టు. ఇప్పుడు ఏర్పాట్లన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అమ్మవారిని ఏమని మొక్కుకుంటారు? ఈ ఆషాఢ మాసాల పోతురాజు మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ కూడా డైలాగ్ పట్టుకున్నారు అందరూ అందులో మీరు కూడా ఉండాలి. ఎట్లా అనిపిస్తుంది? బోనం ఎత్తుకున్నారు కదా, బాగానే ఉందన్న, మంచి ఫీలింగ్. అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఒకే కాడ రెడీ అయ్యి అందరూ వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. కాలేజ్ టైంలోనే కదా సెలబ్రేషన్స్ అనేది. కాలేజ్ అంటే కాలేజ్ ఉండేనే కదా. ఉంది. ఏమని సమర్పిస్తున్నారు దేవతకి బోనం? బెల్లం బెల్లం అన్నము. కోరిక ఏం లేదన్న, అడిగి వెనుక కోరుకోవాలి. కోరుకోవాలా? అంటే ఏం కోరుకున్నాం? ఇంకా స్టడీ గురించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. అంటే ఉద్యోగాలు అయ్యి మంచి జాబ్ రావాలని కోరుకుంటాం. వస్తాయి అనుకుంటున్నారు ఉద్యోగాలు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? కష్టమే, ట్రై చేయాలి. ఏమేమి చేశారు బోనం? పైన పైన దాంట్లో బెల్లం శాఖ, కింద ప్రసాదం. అంటే ఈ ఇయర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇయర్ మంచిగా ఉండాలని కోరుకుంటాం. అట్లనే మా కెరియర్ కూడా మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. మీరేం చెప్తారు? ఏం చదువుతున్నారు మీరు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏమని కోరుకున్నారు దేవతకి బోనం? ప్రెసెంట్ అయితే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుందాం. సో అదే, అందరు బాగుంటే మనం ఆబ్వియస్లీ బాగుంటాం కదా. సో అదే కోరుకున్నాం. ఇప్పుడు నిరుద్యోగ యువత అంతా కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్లో చాలా మంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళందరూ బాగుంటారు, వాళ్ళు కూడా బాగుండాలి. ఆబ్వియస్లీ వాళ్ళు అందరు వాళ్ళు కూడా వస్తారు కదా ఇప్పుడు అందరిలో. సో అందరు బాగుంటే మనం కూడా బాగుంటాం కదా. సో అందరు బాగుందామని కోరుకుంటాం. జాబ్ ట్రయల్ చేస్తాం ఇప్పుడు అయిపోయినాక. ఆబ్వియస్లీ కోరుకుంటే అయిపోతుంది కదా. సో అలా అని పక్కా. ఏం చెప్తారు దేవత గురించి? ఏం చెప్తారు? బోనం అంటే ఆడపిల్లకి ప్రతి ఒక్కరికి కావాల్సింది బోనం. ఆడపిల్ల ఎత్తాల్సిందే, ప్రతి ఇంటి ఆడపిల్ల బోనం ఎత్తాలి. అలా అని చెప్పి బోనం ఇంపార్టెన్స్ ప్రత్యేకంగా ఏం లేదు, బట్ ప్రత్యేక ఆడపిల్ల అంటే బోనం ఎత్తాల్సిందే. అసలు ఆచరణలో బోనాలు ఎందుకు చేస్తారు? ఆషాఢంలో బోనం అంటే కొంతమందికి మంచి భర్త రావాలని చేస్తారు, మంచి ఫ్యామిలీ బాగుండాలని చేస్తారు, అలా అని. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటే ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయినారు. కాలేజ్ కూడా ఇంతమంది అందరు ట్రెడిషనల్ గా వచ్చారు. అంటే దేవత తరపున దేవత మనం దేవతను ఎత్తుకున్నట్టు, దేవత మన దగ్గర ఉన్నట్టు దానికి చేస్తాం.